ప్రభుకి హారతి పుష్పలత గారిస్తారు. జై బాబా అరుణ గారు. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदुद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंచిన మానవ రూపా। जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिంచిన మానవ రూపా। इह परानंद जीवन मेवा भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహించుము। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा देव देवा। ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. సార్ మెహర్ బాబాకి జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే పుస్తకంలోని విశేషాలు వింటున్నాం. ఈరోజు ప్రార్థనా గీతాన్ని చాలా చక్కగా ఆలపించినందుకు అరుణ రవీంద్ర గారికి జై మెహర్ బాబా. మనం నిన్నటి రోజు ఎంతవరకు తెలుసుకున్నామంటే బాబా మహిమలు మహత్తుల గురించి చెప్తున్నారు. నేను ఏ మహిమలు చేయనంటూనే బాబా ఒక అభయం ఇచ్చారు. ఏమంటారంటే బాబా, నేను మహిమలు చేయనప్పటికీ హృదయాంతరాలలో నుంచి అర్థిస్తే కోరిన వారికి ఏదైనా ఇస్తానన్న విషయం మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి అంటున్నారు. అన్నాక ఈ రోజు విషయంలోకి వద్దాం. బాబా పరిధిలోకి ఎలా వచ్చావని జ్యూస్ చెప్తున్నారు. మెహర్జీ కర్కారియా అని అడిగితే ఆయన తన కథ గురించి, అంటే తన జీవితం బాబా దాంట్లోకి ఎలా వచ్చారో చెప్తున్నారు. ఆ విషయం మనం తెలుసుకుందామండి. మెహర్జీ కక్కారియా తెలుసు కదా మనకి. 1927 సంవత్సరంలో నేను పూనాలోని పెర్గూసన్ కాలేజీలో చదువుతూ ఉండేవాడిని. బాబా ప్రథమ కార్యదర్శి చాంజీ మాకు దూరపు బంధువు. అతను పూనా వచ్చినప్పుడు నన్ను అహ్మద్నగర్ పిక్నిక్కి రమ్మని ఆహ్వానించాడు. నా పరీక్షలు దగ్గరలోనే ఉన్నందున పిక్నిక్కి పాల్గొలేనని చెప్పాను నేను చాంజీతో. ఇది విని చాంజీ తల్లి సంతోషించింది. ఎందుకంటే జొరాస్ట్రన్ పూజారి అయిన మా తండ్రికి నేను మెహర్ బాబాను కలుసుకుంటే చాలా కోపం వస్తుంది. ఆఖరికి ఎలాగోలా అహ్మద్నగర్ నుంచి చారిత్రక ప్రదేశమని చెప్పి నన్ను వెళ్ళడానికి ఒప్పించాడు చాంజీ. చాంజీ అనే ఆయన బాబా మండలి సభ్యులు కదా, ఆయన కార్యదర్శి కూడా, ప్రథమ కార్యదర్శి కూడా బాబాకి. ఆయన దూర బంధువుట మెహర్జీ కక్కారియాకి. ఆయన వచ్చి ఇలాగ అహ్మద్నగర్ తీసుకెళ్తాను అంటే ఇతను ఎగ్జామ్స్ ఉన్నాయి రాను అంటాడు. ఎందుకంటే చాంజీ సంగతి తెలుసు కనుక అతని తల్లి ఏమంటుందంటే వెళ్ళకపోవడమే మంచిదైంది. ఎందుకంటే తండ్రి చాలా కోపపడతాడు కనుక, మెహర్ బాబాను కలిశానంటే ఇంకా కోపం వస్తుంది కనుక, అంటే కొంచెం చాందస్తం ఉన్నవాళ్ళు అన్నమాట. జొరాస్ట్రన్ పూజారి ఏదో ఆయన అనుకుని సంతోషిస్తుంది. కానీ చాంజీ ఏం చేస్తాడు, మెహర్ బాబా గురించి చెప్పకుండా అహ్మద్నగర్ చాలా బాగుంటుంది, అది చారిత్రక ప్రదేశం కాబట్టి అలాంటి ప్రదేశాలు చూడాలి కదా అని ఒప్పిస్తాట మెహర్జా కర్కారి అని ఈ చాంజీ.
సగం దూరం వెళ్ళాక మెహర్ బాబాను కలుసుకోవడానికి వెళ్తున్నట్టు చాంజీ చెప్పాడు. నాకు భలే కోపం వచ్చింది. నాకిష్టం లేని ధార్మిక విషయాలలో సమయం వృధా అవుతోంది అని బాధపడ్డాను. సగం దూరం వచ్చాక ఇంకా అహ్మద్నగర్ దగ్గరికి వెళ్తామనగా అప్పుడు చెప్పాట చాంజీ, నువ్వు వెళ్తుందేమో అహ్మద్నగర్ చూడ్డానికి కాదమ్మా, మెహర్ బాబా దగ్గరికి వెళ్తున్నావు అని. చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో లాక్కొచ్చాడు. అది కాకుండా తనకిష్టం లేని ఈ ధార్మిక విషయాలు ఇవన్నీ టైం వృధా అని అతని ఉద్దేశం మెహర్జీకి. మేం మెహరాబాద్ చేరుకున్నాక అందరూ బాబాకి నమస్కారం చేశారు. నాకిష్టం లేకపోయినా పెద్దలను గౌరవించాలని నేను కూడా నమస్కరించా. ఏం చదువుతున్నావు అడిగారు బాబా నన్ను. రసాయన శాస్త్రం చదువుతున్నానని చెప్పా. బాబా నన్ను చదువు మానేసి తన దగ్గర ఉండిపోమన్నారు. నాకిష్టం లేదు అన్నాను. నాకిష్టం అవ్వలేదు. పరీక్షలయిపోయాక ఏమైనా చేద్దామనుకుంటావా అని బాబా అడిగారు. అంటే బాబా చూడగానే అతనింకా చిన్నతనం కదా! చదువుకుంటున్నాడు. ఇష్టం లేని ప్లేస్‌కొచ్చాడు. అందువల్ల ఏదో బాబాకి నమస్కారం పెట్టాడు. కానీ బాబా అడుగుతున్నారు, "ఏం చదువుతున్నావు? ఈ ఈ చదువులు అవన్నీ ఎందుకు? నా దగ్గరికొచ్చేసేయి. నా దగ్గర ఉండిపో" అన్నట్ట బాబా. ఎంత అదృష్టమో చూడండి మెహజే కక్కరి అని. అతనికిష్టం లేదు. అందుకని పరీక్షలు అయిపోయాక ఏం చేద్దామనుకుంటున్నావు? అడిగారు బాబా. ఎవరైనా సహాయం చేస్తే జర్మనీ వెళ్ళి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో చదవాలనుకుంటున్నానని చెప్పాను. బాబా చిరునవ్వు నవ్వి, సరే మంచిదే. పరీక్షల్లో పాస్ అయితే ముందుకు వెళ్ళు. లేకపోతే నా దగ్గరకు రా అన్నారు బాబా. నేను మొదటిసారి కాదు, చివరిసారిగా కూడా ఫెయిలయ్యాను. అది బాబాకి తెలిసిపోయింది ఇతని ఆత్మ యొక్క ప్రయాణం. అందుకే బాబా నా దగ్గరకొచ్చి ఉండిపో అన్నారు. కానీ అది అంత అవగతం కాదు కనుక, నేను పలానా జర్మనీ వెళ్ళి అక్కడెక్కడో కెమిస్ట్రీలో పాస్ అవ్వాలనుకుంటున్నానంటే, తెలిసిపోయింది బాబాకి. అందుకే నవ్వుతూ అంటారు, మంచిదే. కానీ పరీక్షల్లో పాస్ అయితే ముందుకెళ్ళు. లేకపోతే నా దగ్గరికొచ్చేయి అన్నారు. అలా బాబా అన్నారు, వచ్చాడు. ఎన్ని సార్లు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అయిపోయాట. ఇంక ఏం చేయాలో ఆలోచించకుండా బాబా దగ్గరకొచ్చేశాను. అప్పట్లో అంటే 1927 సంవత్సరంలో బాబా మెహరాబాదులో ప్రేమాశ్రమం అనే ఒక స్కూల్ నడిపేవారు. అందులో వివిధ మతస్థులు, జాతుల వారు, పార్సీలు, క్రిస్టియన్లు, హిందువులు, బ్రాహ్మలు, ముస్లింలు ఇలా ఇతర భారతీయ యువకులు కూడా ఉండేవారు. వారందరూ బాబా వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండేవారు. అందులో ఉపాధ్యాయునిగా ఉంటూ విద్యాభ్యాసం కొనసాగించమన్నారు బాబా. అప్పటికి 6 నెలల్లో నా పరీక్షలు జరుగుతాయి. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. విద్యార్థులు 14 లేదా 15 ఏళ్ల వరకు. నేను ఉపాధ్యాయునిగా కొనసాగిన ఆ రోజుల్లో బాబా ఎడల నాకున్న అభిప్రాయాలు మారినాయి. 2 సంఘటనలు నా అభిప్రాయాన్ని మార్చివేశాయి అంటున్నాడు. ప్రస్తుతం బాబా సమాధి ఉన్న చోట్లోనే ఒక చిన్న గదిలో బాబా ఏకాంతంలో ఉండేవారు. అక్కడే స్నానం చేసేవారు. ఉపవాసం కూడా చేస్తూ ఉండేవారు బాబా. సాయంత్రాల్లో ప్రవచనాలు ఇస్తూ ఉండేవారు. అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నాడు కదా అని బాబా దగ్గరికి వచ్చేసాడు. బాబా దగ్గరేంటి ప్రేమాశ్రమం స్కూల్లో టీచర్గా పనిచేస్తూ తను అనుకున్న చదువు కొనసాగించమన్నట్ట. అప్పుడు జరిగిన 2 సంఘటనలు నేను చెబుతున్నాను అంటున్నారు మెహర్జీ కకరియా. డిసెంబర్ నెల ఒక సాయంత్రం బాబా ప్రవచనం ఇస్తుండగా పర్షియా దేశస్థుడైన అబ్దుల్లా అనే ఒక ముస్లిం బాలుడు నమాజు చేసుకుంటూ మధ్యలో అల్లా అని గట్టిగా అరిచి స్పృహ తప్పి పడిపోయాడు. అబ్దుల్లా ఎప్పుడూ బాబాను నమ్మలేదు. అతను నిక్కచ్చి అయిన ముస్లిం. బాబాకెప్పుడు నమస్కరించేవాడే కాదు. అతనికి ఏమైందోనని అందరూ కంగారు పడ్డారు. బాబా తన తలకు చుట్టుకున్న స్కార్ఫుని నల్లకోటు తీసేశారు. ఆశ్చర్యంగా ఆయనకు బాగా చెమటలు పట్టి ఉన్నాయి. జుట్టు సింహం జూలులా మెరిసిపోతోంది. వెంటనే ఆ బాలుని ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుని ముఖం ఆనందంతో మెరిసిపోతోంది. ప్రశాంతంగా స్పృహ లేకుండా పడి ఉన్నాడు ఆ బాలుడు. యాంత్రికంగానే పాలు, ఆహారం తీసుకుంటున్నాడు. 4 రోజుల పాటు అలాగే కళ్ళు తెరిచే ఉన్నాడు ఆ బాలుడు. బాబా ఆజ్ఞ ప్రకారం అందరూ అతనికి సపర్యలు చేస్తున్నారు. 4వ రోజున భోజన విరామ సమయంలో మేము బాబాతో ఉండగా ఈ బాలుడు గట్టిగా ఏడవడం వినిపించింది. అతడు 6వ చైతన్య భూమికానందాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే సాధారణ చైతన్యంలోకి తిరిగి వస్తూ ఆ ఆనందం తనకెక్కడ దూరమైపోతుందోనని బాధపడుతున్నాడు అని చెప్పారు బాబా మాతో. నన్ను విషయం తెలుసుకురమ్మని బాబా పంపించారు ఆ బాలుడి దగ్గర. ఓ బాబా, 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 ఎందుకు ఎందుకు అని అరుస్తున్నాడు. అంటే అస్తమాటికి అతను ఆ ధ్యాసలోనే ఉన్నాడు. బాబా తనని ఆనందం నుంచి ఎందుకు దూరం చేస్తున్నారని అడగాలనుకుంటున్నాడు. అంటే గట్టి గట్టిగా అరుస్తున్నాడు. బాబా ఎందుకు ఈ పని చేస్తున్నావు? ఎందుకు ఈ పని చేస్తున్నావు? ఇది చూశాడు అతను మెహర్జీ కక్కరియా.
మళ్ళీ బాబా నన్ను పంపించి, అతను సాధారణ చైతన్యంలోకి వస్తున్నప్పటికీ ఆనందం నుండి దూరం కాదు అని చెప్పమన్నారు. అంటే నువ్వు వెళ్ళి మళ్ళీ చెప్పాడు. అతనేం చేస్తున్నాడో వచ్చి బాబాకు చెప్పాడు మెహర్జీ. బాబా మళ్ళీ పంపించి, ఆ పిల్లాడికి ఏం చెప్తావంటే, నువ్వు మామూలు స్థితిలోకొచ్చినప్పటికీ నీ ఆనందం ఎప్పటికీ దూరం కాదు అని చెప్పమన్నారు. ఈ సంఘటన నాలో చెరగని ముద్ర వేసింది. అతన్ని వేరే గదిలో ఉంచి, నన్ను అతనికి సపర్యలు చేయమని ఆదేశించారు బాబా. ఆ తర్వాత కాలంలో అతడు నా ఆఫీసులో పనిచేస్తాడని అప్పుడు నేను ఊహించలేదు. అంటే అతనికి సపర్యలు చేసిన మహర్జీ కక్కారియా ఆఫీసులోనే అతను పనిచేయడానికొచ్చాట. అంటే బాబా యొక్క లీలలు అలా ఉంటాయి. 1943 సంవత్సరం పర్షియా దేశంలో నేను వ్యాపారం చేశాను. వ్యాపారానికి సంబంధించిన ఎన్కౌంట్లని పర్షియన్ భాషలో రాయాలి. నాకు పర్షియన్ మాట్లాడడమే తెలుసు. అదే సమయంలో అబ్దుల్లా కూడా అక్కడే వేరే కంపెనీలో పనిచేస్తున్నాడు. నేను బాబా అనుమతితో అతనిని ఎక్కువ జీతంపై పనిలో కుదుర్చుకున్నాను. అతనిని పనిలోకి తీసుకోవడానికి అనుమతినివ్వడమే కాకుండా బాబా చాలా సంతోషించారు. తర్వాత చాలా రోజులకు గాని అతడు నా దగ్గరికి చేరలేదు. ఆ తర్వాత అబ్దుల్లా తన కథ ఇలా చెప్తున్నాడు మెహర్జీ కక్కరియా. తను బాబా దగ్గరికి ఎలా వచ్చాడు అనుకోకుండా చదువు కొనసాగిస్తూనే టీచర్‌గా పనిచేసేవాడు. అక్కడ అబ్దుల్లా అనే స్టూడెంట్ ఎలాంటి దివ్యానందాన్ని పొందాడు, అది తన కళ్ళారా చూశాడు. ఇంకా అప్పటికి బాబా దైవం అని కాదు, ఒక గురిగా, ఒక మహాత్ముడుగా, మహానుభావుడిగా నమ్ముతున్నాడు. ఈలోగా ఈ అబ్దుల్లా యొక్క చైతన్యం మళ్ళీ బాబా అతనికి సఫర్‌లు చేయించమనడం మెహర్జీ కక్కారి చేత. మళ్ళీ అతను అంటే బాబా కూడా అండి ప్రేమాశ్రమం స్కూల్‌లో ఇద్దరు ముగ్గురికి అలా వచ్చినా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళకి పంపించేశారు బాబా. అదే చైతన్యంలో అలా కంటిన్యూ చేయలేదు. అలాంటి వాడే ఈ అబ్దుల్లా అనమాట. అతను మళ్ళీ మామూలు ప్రపంచంలోకొచ్చేసారు. ఎప్పుడైతే బాబా ఈ ఆనందం నీకు దూరం కాదు అన్నప్పుడు సాధారణ చైతన్యంలోకొచ్చేస్తాడు. మళ్ళీ తన జీవనాన్ని సాగించడం, చదువు, ఉద్యోగం ఇందులో ఉంటాడు. ఎక్కడైతే మెహర్జీ పనిచేస్తున్నాడో అక్కడ అదే వేరే కంపెనీలో పనిచేస్తున్నాడట అబ్దుల్లా. అందుకని అబ్దుల్లాని తన కంపెనీలో తీసుకున్నాడు. కాబట్టి అబ్దుల్లా కథ కూడా చెప్తాను అంటున్నాడు మెహర్జీ. 1930 లేదా 31లో అతడు బాబాతో పర్షియా దేశం వచ్చాడు. నా పనుల ఒత్తిడి వల్ల బాబాను కలవలేకపోయాను నేను. అబ్దుల్లాని చోటా బాబా అని పిలిచేవారు. మెహర్ బాబాతో ఒక పొలంలో బస చేసినప్పుడు చోటా బాబా తను బాబాను వదిలి వెళ్ళిపోతున్నాను అన్నాడు. దానికి బాబా అన్నారు, కొంతకాలం ఆగితే తనేవానిని ఇంటికి పంపించేస్తాను అన్నారు. అయితే అతను బాబా మాట వినలేదు. బాబా అతన్ని కౌగిలించుకుని పంపించేటప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అని అబ్దుల్లా చెప్పాడు. బాబాతో ఉన్న 43 ఏళ్లలో 2 సార్లు మాత్రమే బాబా కన్నీళ్లు పెట్టడం నేను చూశాను అన్నారు మెహర్జీ. అది ఎవరైనా తనను వదిలి వెళ్ళిపోతున్నందుకు గాని లేదా ఎవరైనా మరణించినందుకు గాని మాత్రం కాదు. అది ఆయన పనికి సంబంధించి ఉంటుంది. బాబా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అంటే అది చాలా తీవ్రమైన పరిణామానికి దారితీసే విషయమై ఉంటుందని అబ్దుల్లా నాతో చెప్పాడు. బాబాను వదిలి వెళ్ళిన తర్వాత అబ్దుల్లా పెర్షియాలోని అబదంలో ఒక ఆంగ్లో పెర్షియన్ ఆయిల్ కంపెనీలో పని కుదిరాడు. అక్కడ ఉన్నప్పుడు కరాచీలో ఉన్న తన స్నేహితుడికి పర్షియన్ న్యూస్ పేపర్లు పంపించేవాడు. అలాగే కరాచీలో ఉన్న అతని స్నేహితుడు ఇండియన్ న్యూస్ పేపర్లు అబ్దుల్లాకి పంపించేవాడు. అలా ఇండియా న్యూస్ అబ్దుల్లాకి కమ్యూనికేషన్ అయ్యేదన్నమాట. అబ్దుల్లా పర్షియన్ న్యూస్ పేపర్ల మీద ఏవేవో రాసేవాడు. బహుశా అవి హఫీజు పద్యాలు అయి ఉండవచ్చు. అది చూసి పర్షియన్ పోస్ట్ ఆఫీసు వారు ఇతన్ని బ్రిటిష్ గూఢచారిని అనుమానించి జైల్లో వేయించారు. అప్పుడతను బాబాను వదిలి వచ్చినందుకు పశ్చాత్తాపడ్డాడు. అందుకని కళ్ళమీద నీళ్లు పెట్టుకున్నారు బాబా. 3 నెలల తర్వాత నేరమేమీ రుజువు కానందున అతడు విడుదలయ్యాడు. తర్వాత నేను పర్షియాలో ఉన్నంత కాలం నా దగ్గర పనిచేశాడు. అబ్దుల్లా గురించి మెహర్జీ కక్కరియే చెప్తున్నాడు. రెండవ సంఘటన ఏంటంటే, అలా అబ్దుల్లా బాబా దగ్గరించి రావడం, తర్వాత ప్రాపంచికంలో పడ్డం, ఇలా జైల్లో పడ్డం ఇవన్నీ జరిగాయి. అప్పుడు అతనికి తెలిసింట, అయ్యో! నేను బాబాను వదిలేసి అనవసరంగా వచ్చేసానే అని చెప్పి పశ్చాత్తాపపడ్డాడు. ఆ తర్వాత నేరం రుజువు కానందున అతను విడుదలైపోయాడు. నేను తర్వాత పర్షియాలో అతను కలిశాక నా దగ్గర పని కుదుర్చుకున్నాను అని చెప్తున్నాడు. ఇక రెండవ సంఘటన ఏంటంటే, ప్రేమాశ్రమ రోజులకు సంబంధించింది. జగన్ అనే మండలి సభ్యుడు వంటశాలను పర్యవేక్షించేవాడు. ఆశ్రమవాసులందరికీ వంట చేసి పెట్టేవాడు జగన్. ఒకసారి అన్నం సరిగ్గా ఉడకలేదు అని వైద్యులు బాబా దృష్టికి తీసుకొచ్చాడు. జగన్ని పిలిచి బాబా తీవ్రంగా చివాట్లు పెట్టారు. ఇలా వండి
నా పిల్లలను చంపాలనుకుంటున్నావా అని గద్దించారు బాబా జగన్ కేసి చూసి. జగన్ మౌనంగా నిలబడ్డాడు. జగన్ని బెత్తంతో 4 దెబ్బలు వేయమని రుస్తూమికి చెప్పారు బాబా. జగన్ వెళ్ళిన అరగంట లోపునే అతన్ని పిలుచుకురమ్మని ఒకరిని పంపించారు బాబా. జగన్ ఎక్కడా కనిపించలేదు. అందరూ వెతికారు. నేను మరో టీచరు కూడా సరిగ్గా సమయానికి స్టోర్ రూంలోకి వెళ్ళాం. మేం వెళ్ళిన సమయానికి జగను మంగలి కత్తితో గొంతు కోసుకోబోతున్నాడు. జగన్ని వారించి బాబా దగ్గరికి తీసుకొచ్చాం. అతనితో బాబా అన్నారు, నీవు నాకు పూర్తి సమర్పణ అయ్యావు కదా, అలాంటప్పుడు నిన్ను నీవు చంపుకునే అధికారం నీకేముంది? నీ జీవితం నీది కాదు కదా అని అతడిని ఆలింగనం చేసుకున్నారు బాబా. దాంతో జగన్ను ఉదంతం పూర్తయింది. దీని వెనక బాబాకి ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఈ సంఘటనలో బాబా ఒక బాలునికి ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించి మరొకరిని ఆత్మహత్యా ప్రయత్నం నుండి రక్షించారు. అంటే ఈ రెండు సంఘటనలు ఎందుకు జరిగాయి అంటే వాడికంత ఆధ్యాత్మిక అనుభూతినివ్వడం అబ్దుల్లాకి. నెక్స్ట్ ఏంటి జగన్‌ని అంటే బావ కూడా అతను అలా తిట్టాకండి బాబాకి సంతోషం కలిగించలేదని. అందుకని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అంతేగాని అవమానం జరిగినందుకు కాదతను. అది బాబాకి తెలిసిపోయి క్లాపింగ్‌లో బాబాకి డిఫరెన్స్‌లుంటాయటండి. నెమ్మదిగా కొడితే మామూలుగా పిలిచినట్టు. గబగబా అంటే వెంటనే ఆన్ ద స్పాట్ వచ్చేయాలమాట. అందుకని జగన్ ఎక్కడున్నా నా దగ్గరికి తీసుకురండంటే అందరూ వెతుకుతారు. ఆఖరికి స్టోర్ రూమ్‌లో దొరుకుతాడతను. అప్పటికి కత్తిగాటు కూడా పడిపోతుంది మెడ మీద. వెంటనే వాళ్ళు లాక్కొచ్చి బాబా ముందు ప్రేయించేస్తే, "బాబా ఏం చేస్తున్నావు?" అని అడుగుతారు. పాపం అతను ఏం మాట్లాడడు. అప్పుడు బాబా అడుగుతారు, "నువ్వు నాకు సర్వసమర్పణ అయ్యావా?" "యెస్ బాబా." "అయితే నీ కళ్ళు, నీ కాళ్ళు, నీ ముక్కు మొత్తం శరీరం అంతా నాదే కదా! అలాంటి శరీరాన్ని హింసించడానికి నీకేమి హక్కుంది? నాది అయిన వస్తువు మీద నీకెక్కడ హక్కుంది?" అంటారు బాబా. అప్పుడు అతను కళ్ళమ్మట నీళ్లు పెట్టేసుకొని బాబా పాదాల మీద పడిపోతాడు. అప్పుడు బాబా అంటారు, "ఇలాంటి పిచ్చి పని ఎప్పుడు చేయకు. నువ్వు నా వాడివి" అని చెప్పి ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకుంటారు. అంటే అది అవమానం కింద భావించలేదు. కానీ అతనిలో ఉన్న సంస్కార ప్రక్షాళన చేశారు. ప్రభు యొక్క ఆశీస్సులు కూడా అతనికి లభించాయి. ఈ 2 సంఘటనలేంటంటే ఒక బాలుడికి ఆధ్యాత్మిక అనుభూతినివ్వడం, మరోదేంటంటే ఆ సంస్కారం నుంచి అతన్ని తొలగించడం. ఈ ఆత్మహత్యా ప్రయత్నం నుండి రక్షించడం. అలా 2 సంఘటనలు జరిగాయని చెప్పి మెహర్జీ కక్కారి చెప్తున్నాడు. ఆ తర్వాత మెహర్జీ పర్షియాలో వ్యాపారంలో స్థిరపడ్డాడు. ఒకసారి అతని భార్య హోమాయికి తీవ్రమైన జబ్బు చేసింది. 5 రకాల వ్యాధులతో బాధపడుతోందామె. ఏ ఒక్క జబ్బుతోనైనా ఆమె మరణించవచ్చు. ఆమెని తీసుకుని బాబాను కలవడానికి బాబా అనుమతి కోరాడు మెహర్జీ. ఆ సమయంలో బాబా స్త్రీలనెవ్వరినీ చూడటం లేదు. బాబా కార్యక్రమాలు విచిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఆయన జంతువులతోనూ, పిచ్చివారితోనూ, పేదవారితోనూ, పురుషులతోనూ, పిల్లలతోనూ, స్త్రీలతోనూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మనకు తెలుసు కదా! స్త్రీల సహవాసు, చిల్డ్రన్స్ సహవాసు అట్లా పెట్టేవారు కదా బాబా! అలా చేస్తూ ఉండేవారు. ఈ సమయంలో బాబా స్త్రీలనెవ్వరినీ చూడనప్పటికీ హోమాయిని తీసుకురమ్మన్నారు బాబా. ఆమెను చూసిన తర్వాత బాబా ఆమెను బొంబాయిలో ఒక మురికివాడలో ఉన్న ఒక చిన్న ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక ప్రత్యేక డాక్టర్‌కు చూపించమన్నారు. ఆ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. చాలా మురికిగా ఉంది. హోమాయికి ఒక కామన్ హాల్‌లో పరుండజేశారు. అది వీరి హోదాకు తగినట్టుగా లేదు. మెహర్జీ తల్లిదండ్రులు ఆమెను మరొక మంచి ఆసుపత్రిలో చేర్చమన్నారు. ఈ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడం అవమానకరం అన్నారు వాళ్ళు. అయినా సరే మెహర్జీ బాబా ఆజ్ఞను పాటించాడు. చివరికి హోమాయి పూర్తిగా కోలుకుంది. హోమాయి తన రోగాలు పోగొట్టుకుంది. నేను నా గర్వాన్ని కూడా పోగొట్టుకున్నాను అని మెహర్జీ తన కథను ముగించాడు. మరి ఇక్కడిలా ఉంది కానండి ఆవిడ డెలివరీకి బాబా పలానా హాస్పిటల్ అని చెప్తారు. వెళ్తే అక్కడ హాస్పిటల్ ఫుల్ రష్ ఉంటుందన్నమాట. అయినా సరే అక్కడే చేయమన్నారని కింద బెడ్ కూడా ఉండదు. కింద పడిచేస్తారు. అక్కడే పడుకుని అక్కడే డెలివరీ అవుతుంది. చుట్టాలు అందరూ కూడా చాలా హెచ్చరిస్తారు. కానీ మెహర్జీ నోటి వెంట ఇది బాబా ఆర్డర్ అని చెప్పడండి. అంటే ఆయనకి, బాబాకి సంబంధించిన విధేయతది. దానికి బహిర్గతం చేయక్కర్లేదు కదా! బాబా కూడా అంటారు. ప్రేమన్నది బహిర్గతం కాదు, అంతర్గతంగా ఉండాలి. అలాగా ప్రభువు మీద ఆ విధేయత, ప్రేమ వలన అతనెవ్వరికీ ఏమి చెప్పడు. ఎన్ని కామెంట్స్ చేసినా సరే. అలాగే శుభ్రంగా డెలివరీ అవుతుంది. మంచి పిల్లాడితో ఆవిడ పూర్తి ఆరోగ్యంతో బయటకొస్తుంది. అది ఎందుకు బాబా అలా చేశారంటే కారణం ఉండదు. కానీ బాబా మాటకి విధేయత చూపించిన నిజంగా అద్భుత ధన్యజీవి మెహర్జీ కక్కరియా. అలా తన కథను ముగించాడు అని చెప్తూ, ఇక్కడ సప్లిమెంటరీలో కూడా ఆవిడ కొన్ని యాడ్ చేశారు. అది కూడా మనం చదువుకుందామండి.
మేము నాసిక్ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎవరంటే డేలియా చెప్తోంది. డేలియా అనుభవాన్ని ఇక్కడ రాశారు జ్యూసు. మెహర్జీ కక్కారియా జీవితంలో జరిగిన సంఘటనలు, ఇక్కడ డేలియా చెప్పిన సంఘటన కూడా చెప్తున్నారు. అంటే దీనికి తగ్గట్టుగా. మేము నాసిక్ ఆశ్రమంలో ఉన్నప్పుడు బాబా జన్మదినం నాడు పేదవారికి పంచడం కోసం ధాన్యాన్ని మూటలు కట్టమనే పని మాకు అప్పగించారు. నేను కొన్ని మూటలు మాత్రమే కట్టి ఉంచాను. మిగతా వారు చాలా మూటలు కట్టారు. అంతా అయ్యాక బాబా అన్నారు, అందరూ తమకు నిర్దేశించిన పని పూర్తి చేశారా అని అడిగారు. ఒకతను లేదు, డేలియా పూర్తిగా చేయలేదు అన్నాడు. బాబా అన్నారు, నువ్వు బద్ధకస్తురాలివి అని అక్షర ఫలకం మీద రాశారు. నేను బాబా చెప్పినట్లు పూర్తిగా పనిచేసి ఉండకపోవచ్చు. కానీ నా బద్ధకం వదులుకోవడానికి సంకల్పం చేసుకోవడానికి అవకాశం కల్పించారు అని డేలియా అందట. జిన్ ఎడ్రియల్ అంటారు అవతార్‌లో, బాబా శిష్యులకు తమ తమ అహాన్ని అణగదొక్కే పనులు ఇస్తారు. డాక్టర్ గని మహమ్మదీ మతస్థుడు, పండితుడు, సమాజంలో గౌరవ ప్రతిష్టలు గలవాడు. హిందూ గురువైన ఉపాసనీ మహారాజు వారి జీవిత చరిత్ర గ్రంథాన్ని ప్రచారం చేయడం కోసం మెడ చుట్టూ అట్టను తగిలించుకుని మహమ్మదీలు అధికంగా ఉండే ప్రాంతానికి పంపించారు బాబా గనిని. నిజానికి ఇటువంటి పనిని మత విరుద్ధమైన పనిగా మహమ్మదీయులు భావిస్తారు. కానీ గని బాబా చెప్పిన పనిని విధేయతతో నిర్వర్తించాడు అని అవతార్‌లో జిన్నేటిల్ రాశారట. అలాగే జిన్నేటిల్ ఇంకోటి కూడా రాశారు. అది కూడా చదువుకుందామండి. బాబా హర్మన్‌లో ఒక నెల రోజులున్నారు. ఆ సమయంలో బాబా చూపించిన పరిపూర్ణత ఊహించలేం. మాలోని భయాలను, ఆందోళనను, అనుమానాలను చాకచక్యంతో తొలగించారు. ఒకసారి పాశ్చాత్య దర్శనార్థుల నుండి తన కార్యక్రమాల నిమిత్తం చందాలు వసూలు చేసే పనిని నాకు మాల్కంకి ఇచ్చారు. ఎవరి నుండి చందాలు స్వీకరించాలో పట్టీ కూడా తయారు చేశాం. బాబాని దర్శించుకుని తిరిగి బయటికి వచ్చాక వారి నుండి చందాను అభ్యర్థించేవారం. ఆధ్యాత్మిక గురువు చందాలు వసూలు చేయడం మాల్కంకి నచ్చలేదు. అది ఆధ్యాత్మిక గురువుల ప్రతిష్టను భంగపరుస్తుందని అతని నమ్మకం. ఇది గ్రహించిన బాబా అతన్ని తన గదిలోకి పిలిచి ఇలా అన్నారు, నాకు ధనం ముఖ్యం కాదు. ఏ విధమైన శంకలు, అనుమానాలు లేని విధేయత కావాలి. శ్రీకృష్ణునికి విధేయత చూపించిన అర్జును వంటి విధేయత నేను కోరను. శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు తన బంధువును కూడా సంహరించడానికి సిద్ధపడ్డాడు అన్నారు బాబా. అంటే బాబా చెప్పినప్పటికీ అతనికెందుకో నచ్చలేదు. ఆధ్యాత్మిక గురువని చెప్పాక ఈ చందాలు వసూలు చేసుకోవడం ఏంటి అని అనుమానం ఉంది. అందుకు బాబా పిలిచారు. శ్రీకృష్ణుడేంటి తన అవతారం చూపించాక, అప్పుడు అర్జునుడు ఒప్పుకున్నాడు కదా! భగవద్గీత అంతా చెప్పాక, చంపెడి వాడిని చంపించేది అన్నీ నేనే అని చెప్పాక, అప్పుడు విధేయత చూపించాడు. అలాంటి విధేయత కాదు నాకు కావలసింది అంటున్నారు బాబా. పాశ్చాత్య గురులకు ఇది అంతుపట్టని విషయం. మాల్కం తన బాధాకరమైన బాబా ఆజ్ఞలను స్వీకరించాడు. నా జీవితంలో ఇటువంటి ఆజ్ఞలను ఇంతవరకు ఎవరి నుండి నేను స్వీకరించలేదని అన్నారు మాల్కం. గురు శిష్యుల సంబంధం ఏమిటో గ్రహించాడతను. బాబాను దర్శించుకున్న వారిలో పడమట తీరం నుండి వచ్చిన మాల్కం మిత్రుడొకడు, థియోసఫీకి సంబంధించిన ఉపన్యాసకుడు ఉన్నాడు. బాబా పని కోసం చందాలు సేకరించమని అతనిని మాల్కం కోరాడు. దానికతడు నేరుగా నిరాకరించాడు. ఆ తర్వాత మాల్కం ఈ విషయం నాకు చెప్పి, తన స్నేహితుడు తనను తప్పుడుగా అర్థం చేసుకుంటాడేమోనని బాధపడ్డాడు. అంటే బాబా లిస్ట్ ఇచ్చారు కదా! చందాలు వసూలు చేయమని. దానికి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు మాల్కం. ఇది జిన్ ఏడ్రియల్ చెప్తోందండి. కానీ తన ఫ్రెండ్ దగ్గరికెళ్ళాట. ఇలా చందాలు వసూలు చేయమంటే అతను డైరెక్ట్ చెప్పేసాట. నాకిలాంటి చందాలు వసూలు చేయడం ఇష్టం లేదు అని. కానీ మాల్కం ఏంటంటే ఈవిడ దగ్గరికొచ్చి చెప్పాట. నేనలా నా స్నేహితుడిని అడగడం వల్ల నా గురించి తప్పుగా అనుకుంటాడేమో అని బాధపడ్డాడు. దానికి నేనన్నాను, పర్వాలేదు. బాబా పనికి డబ్బు అవసరం కదా అని సర్ది చెప్పాను. అయితే బాబాకు ధనం ప్రధానం కాదు అనే విషయం తన స్నేహితుడికి తెలియాలి కదా అన్నాడు మాల్కం. ధనం మంచిది కాదు, చెడ్డది కాదు. ముఖ్యంగా అమెరికా దేశంలో ధనానికి అనవసరమైన ప్రాధాన్యతనిచ్చి దాని విలువను పెంచారు. ఇటువంటి అసత్య విలువను అరికట్టాలి. బాబాకి ధనం మీద ఎటువంటి వ్యామోహం లేదని నేను గ్రహించాను. బాబా ధనాన్ని తన పనికి, తన మీద ఆధారపడిన వారి కోసం వినియోగిస్తారు. ఎందరికో జీవనోపాధిని కల్పించారు బాబా. తిండి, బట్టలు ఇచ్చారు. తనకు అర్పించబడిన కానుకలను ఇతరులకు పంచి ఇచ్చేవారు. బాబా దుస్తులు కూడా చిరిగి, అతుకులు వేసినవే ధరించేవారు. అయితే ఈ విషయాలు మన థియోసాఫికల్ మిత్రునికి తెలియవు. ఈ విషయం బాబాకి తెలిసింది.
నమ్మకం లేని చోట నేను ఒక్క క్షణం కూడా పని చేయలేను. అందుచేత నేను వెంటనే వెళ్ళిపోతాను అన్నారు మెహర్ బాబా. తన మీద నమ్మకం లేని పశ్చిమ తీరవాసులు తన వారితో కలిసి బోనం చేయరాదని కూడా చెప్పమన్నారు. ఈ విషయం వారికి ఎలా చెప్పాలా అని మదనపడ్డాను. మధ్యలో నా అహం అడ్డు వచ్చింది. వారితో మంచిగా ఉండాలి. వారికి నిరాధారణ కలిగించకూడదు. ఎలా? ఏది ఏమైనా, ఎవరేమనుకున్నా సరే, బాబా ఆజ్ఞలను వారికి తెలియజేశాను. అంటే అప్పట్లో పాశ్చాత్యులు అసలు ఈయన భగవంతుడంటే నమ్మడమే చాలా కష్టం. కానీ అర్హులైన వారికే ఆ అర్హత ఉంటుందంటారు చూసారా? కొంతమంది బాబా దగ్గరికొచ్చారు. ఆయన చూడకపోయినా ఆ మాటల ద్వారా, ఆయన సందేశాల ద్వారా చాలామంది ప్రేమికులొచ్చారు. కానీ ఈ మాల్కమ్ ఫ్రెండ్ ఏంటంటే డైరెక్ట్ చెప్పేసాడు కదా! మాల్కమ్ బాధపడుతున్నాడు. అయ్యో! బాబా తత్వం అతనికి తెలీదు. డబ్బు కోసమే బాబా ఉన్నారనుకుంటున్నాడేమో! బాబా అసలు డబ్బసలు ముట్టుకోరు కదా! ఆయన డబ్బడిగేది దేనికోసం? తన వర్క్ కోసం, పేద ప్రజల కోసం. కాబట్టి ఈ తత్వం తెలియాలని అతని బాధ. అప్పటికి అతను ట్రై చేశాడు కూడా. కానీ బాబాకి తెలిసిపోయింది. వీళ్ళు నమ్మటం లేదు. ఈ దొంగ గురువని ఏదో అనుకుంటున్నారని బాబా అన్నారు. నమ్మకం లేని చోట మనం ఉండకూడదు. మనం వెళ్ళిపోదాం అన్నారు. ఈ విషయం తెలిసి మాల్కమ్ కూడా బాధపడ్డాడు. అయ్యో! వాళ్ళకి తెలియజెయ్యాలి కదా! మధ్యలో ఇలా వెళ్ళిపోతే ఎలాగా అని మాల్కమ్ బాధపడుతున్నాడు. అయినా సరే బాబా ఏం చెప్తున్నారంటే బాబా ఉండనన్నారని, వాళ్ళతో భోజనానికి కూడా రానన్నారని చెప్పమన్నట్ట. బాబా ఆజ్ఞలను వారికి తెలియజేశాను. ఆ థియోసాఫికల్ వ్యక్తి వెళ్ళిపోతూ, నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పండి. కానీ నేనాయన అర్థం చేసుకోలేకపోయాను అన్నాడు నాతో. ఈ విషయం బాబాకు చెప్పినప్పుడు ఆయన ఏమీ అనలేదు. తర్వాత ఇండియాలో ఉన్నప్పుడు బాబా తరచూ ఒక విషయం చెప్పేవారు. నిజమైన ప్రేమికుడు దేనిని దాచి ఉంచడు. అతను దగ్గర బేరసారాలు, అపనమ్మకాలు ఉండవు అనేసారు బాబా. అతను చెప్పేశాడు థియోసాఫికల్ ఫ్రెండ్ ఉన్నాడు కదా! మాల్కమ్ ఫ్రెండు. నేనాయన్ని ప్రేమిస్తున్నాను కానీ అర్థం చేసుకోలేకపోయాను అన్నట్ట. బాబా దీనికి రిప్లైకి ఏమీ సమాధానం ఇవ్వలేదు కానీ, తరచూ బాబా మాత్రం ఒకటనేవారట. అంటే ప్రేమన్న చోట ఇంకేదీ ఉండదు కదా! అన్నీ అంటే అనుమానం, ఇంకా ఏదీ ఉండదు. ఏదైనా ఆశించడం ఏదీ ఉండదు కనుక, నిజమైన ప్రేమ దేనిని దాచి ఉంచదు. అతని దగ్గర బేరసారాలు, అపనమ్మకాలు ఏమీ ఉండవు నిజమైన ప్రేమ దగ్గర అని చెప్పి బాబా తరచూ చెప్తూ ఉండేవారని మాల్కమ్ చెప్పాడు. నెక్స్ట్ ఇన్సిడెంట్ రేపు చదువుకుందామండి. నెక్స్ట్ ఏం చెప్తున్నారనేది ఒక్కసారి ఒక్క నిమిషం. మెహర్‌జీ స్టోరీ చెప్పాక, అసలు బాబా ఏది మన నుంచి ఆశిస్తారో చెప్పాక, నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, మెహరాబాద్‌లో బాబా చేసిన ఏకాంతవాసం గురించి చెప్తాను అంటున్నారు. అది రేపు మనం తెలుసుకుందాం. అంటే సోమవారం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. जय बाबा। జై బాబా పుష్పలత. अवतार मेहर बाबा की जय। मनसु हारति दे, मनसु हारति दे, मनसु हारति दे महिमान्वित मंगल चरणा। मेहरु बाबा प्रेममया, నీవే మాకు సర్వమయా, నీవే మాకు సర్వమయా। శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం। శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం। విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం। నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం। మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా। మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే మహిమాన్విత మంగళ చరణా। మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా। నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యము। నీ సేవే మా
ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యము నీ చరణములే శరణము శరణము నీ చరణములే శరణము శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహెరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహెరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మానస చోర మదిగై కొనరా శాశ్వత మౌని దరిరాణీరా మానస చోర మదిగై కొనరా శాశ్వత మౌని దరిరాణీరా అంజలితో మా మనసులలోన అంజలితో మా మనసులలోన నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూప మేహెరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహెరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా రజని గారు జై బాబా బాబా థ్యాంక్స్ బాబా జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అందరికి జై బాబా జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికి. జై జై బాబా. బాబా అందరికి జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా.